గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరో నూతన మాసంలోనికి ప్రవేశించున్నాం. సెప్టెంబర్ నెల మొదటి రోజు దేవునితో ప్రారంభిద్దాం. ఈ సంవత్సరాంతంలోగా దేవుడు ఆశించిన కార్యములన్నీ మన పట్ల నెరవేరినట్లు, మన ద్వారా నెరవేరున్నట్లు ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన సహాయంతో ముందుకు సాగుదాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ సంవత్సరంలో ఈ 8 నెలలు మాకు తోడయుండి సజీవులుగా ఉంచావయ్యా. ఎన్నో మేళ్ళు చేసావయ్యా. కృతజ్ఞతతో మరొక నూతన మాసంలో ప్రవేశిస్తుండగా గతములో చేసిన పొరపాటులు మరల చేయకూడనట్లు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వెగిరిపుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిజం చెప్పండి, మీకు ఈ అనుదిన ధ్యానాలు దీవెనకరంగా ఉన్నవా? క్రమం తప్పకుండా వీటిని వీక్షిస్తున్నాడా? మీ అనుకూలతను బట్టి మీరు ఇతర దేశాల్లో ఉంటే వేరే వేరే సమయాల్లో వీక్షించవచ్చు. బట్ దట్స్ ఓకే. బట్ ఎవ్రీడే రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని తో మీ దినచర్య ప్రారంభించండి. అప్పుడు దీవించబడతాం. కీర్తన 121 చదువుతున్నాను, వినండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. దావీదు పచ్చిక గల చోట్ల తన గొర్రెల మందలను మేపుకునేవాడు. ఆయన సింహాసనం ఎక్కినప్పుడు కూడా రాజ్య పరిపాలనలో శత్రువును పసిగట్టి పరిపాలనలో పరిపక్వత పొందడానికి, అభివృద్ధి పరచడానికి ప్రయత్నించేవాడు. కానీ ఒకటి, మనకి ఈ లోకంలో ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని పనులున్నా, ఈ మనుషులతో మనం ఎంత సంచరిస్తున్నా, ఈ లోకం చుట్టూ చూసుకుంటే ఏవేవో కనబడుతుంటాయి. ఈ రోజుల్లో ఆకర్షణీయమైనవి. వాటిని చూసుకుంటూ కూర్చుంటున్నామా, లేక మన కన్నులు పైకెత్తి చూస్తున్నామా? పైనున్నవాడు అని అందరికీ తెలుసు. దేవుడు ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడు అంటారు. మరి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎక్కడున్నారు? అందుకే అద్భుతంగా దేవుడు చేసిన సృష్టిలో అది భూమికి కిందున్నా, భూమికి పైనున్నా, భూమిలో ఎక్కడున్నా మన చుట్టూ మహాకాశాలు ఉన్నాయి కనుక అంతరిక్షంలోనికి మనం చూస్తున్నాం. ఈ లోకంలో, మన భూలోకంలో జియోగ్రఫికల్గా చూస్తే లోయలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఆ భూలోకంలోనే హైయెస్ట్ శిఖరాలు ఉన్నాయి. దావీదు యెరూషలేములో గొర్రెలు మేపుకుంటున్నప్పుడు యెరూషలేము చుట్టూ ఎన్నో చక్కటి కొండలు ఉన్నాయి. అసలు యెరూషలేమే కొండ మీద కట్టబడిన పట్టణం. కొండ మీద ఉన్న కన్నులెత్తితే ఇంకా ఉన్నతమైన కొండ వైపు చూడవచ్చు. తనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడల్లా లోకం వైపు చూడటం లేదు, మనుషుల వైపు చూడటం లేదు, తన నిధులు చూసుకోవటం లేదు, తన వైపు చూసుకోవటం లేదు, కొండల వైపు చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు, దేవుని సహాయం కొరకు కోరుకుంటున్నాడు. మీరేం చేస్తారు? ఏదైనా ఒక అవసరత ఉండగానే ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎవరి సలహా కోరుతున్నారు? ఎవరి సహాయాన్ని కొరకు వెతుకుతున్నారు? ఇవాళ బ్యాంక్స్ ఉన్నాయండి మనకి ఆర్థిక సహాయం ఇవ్వడానికి. లోన్ అప్లై చేస్తే చాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వడ్డీలతో పాటు వసూలు చేసుకుంటారు కదా, వాళ్ళకి అదే ఆదాయం. ఈరోజు ప్రతి అవసరత వచ్చిందంటే వెంటనే లోకంలో సొల్యూషన్ కోసం వెతుకుతున్నాం. బట్ నిజంగా చెప్పండి, మీకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పు చేశారు, మీ ఇబ్బంది తీరిందా? తీరినట్టుగా కనపడుతుంది, కానీ మీ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది. ఈ లోకంలో మనుషుడు చేసే సహాయం అంతే.
మనకు సహాయం చేసినట్టు ఉంటారే కానీ ఆ సహాయాల వలన మరింత సంకటాల్లో మనల్ని విడిచిపెట్టేస్తారు. అందుకే మనుష్యుల సహాయం వ్యర్థం. నా సహాయకుడు నా ప్రభు, నన్ను సృష్టించినవాడు అన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని వైపు చూడండి. మీ ప్రతి అవసరతను తీర్చగలిగిన ప్రభువుకు మొరపెట్టుకోండి. అది ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే. అనారోగ్యం వచ్చిందనుకోండి, వెంటనే మనం హాస్పిటల్కి కాల్ చేస్తాం, అంబులెన్స్కి కాల్ చేసుకుంటాం. నేరం జరిగిందనుకోండి, అన్యాయం జరిగిందనుకోండి, వెంటనే పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తాం. ఈ విధంగా మనం మనుష్యుల సహాయాన్ని ఆయా సంకటాల్లో కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నామే కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు, నీకు న్యాయం తీర్చువాడిని, న్యాయాధిపతిగా రానున్నవాడిని నేనే అన్న ప్రభు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, ఐ విల్ గివ్ యూ కౌన్సిల్ అన్న ప్రభు. సలహా కావాలంటే ఎవరికో స్నేహితుడు ఫోన్ చేస్తున్నావు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి నెట్లోనో వెతుక్కొని నీవు కొన్ని ప్రోత్సాహకరమైన విషయాల కొరకు తాపత్రయపడుతున్నావు. ఇవాళ ప్రతి దానికి ChatGPT మీదనో, గూగుల్ మీదనో, మరో టెక్నాలజీ మీదనో ఆధారపడేవారిగానే మనుషుడు ఉన్నాడు. కొరత లేకుండా సాగిపోతున్నాడు అనుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు నా కొరతలు తీర్చేసుకుంటున్నాడు అనుకుంటున్నాడు. కానీ తనను తానే చిక్కుల వలయంలో పెట్టుకుంటున్నాడు. ఎంతోమంది ఈ రోజున మనుషుల్ని నమ్ముకొని మోసపోయిన వారు, తప్పుడు నిర్ణయాలు చేసి నష్టపోయిన వారిని చూస్తున్నాం. అయితే దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండలకు దేవుడు, లోయలకు దేవుడు, ఉన్నతమైన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, ఆయన వైపు చూడు. కొండలు అన్నప్పుడు బైబిల్లో చాలా కొండలు ఉన్నాయండి. సీనాయి కొండ, సీనాయి కొండ వైపు నేను చూస్తున్నాను. న్యాయం కావాల్సి వచ్చినప్పుడు, చట్టం తెలుసుకోవాలనుకున్నప్పుడు, దేవుడి నిర్ణయాలు ఎరగాలనుకున్నప్పుడు సీనాయి మీద, సీనాయి పర్వతముల మీద, సీనాయి కొండ ఎక్కిరా, నా ధర్మశాస్త్రాన్ని నీకు ఇస్తానన్నాడు దేవుడు మోషేతో. నీకు లా కావాలంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే అవగాహన మీకు కావాలంటే ధర్మశాస్త్రం వైపు చూడాలి, వాక్యం వైపు చూడాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నాకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు నీ వాక్యాన్ని పఠిస్తున్నాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, నీ వాక్యం వైపు చూస్తున్నాను, నీ మాట కొరకు కనిపెడుతున్నాను అన్నవారు సరైనటువంటి సహాయాన్ని పొందగలుగుతారండి. సీనాయి కొండ చట్టానికి గుర్తుగా ఉంది. అక్కడ కొండ తట్టు అనలేదు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. మరో కొండ ఉంది, అది సియోను కొండ. సీనాయి కొండకి సియోను కొండకి వ్యత్యాసం ఏంటంటే, సీనాయి కొండలో చట్టం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్ర ప్రకారంగా నీవు నేరస్తుడివైతే నీవు శిక్షకు పాత్రుడు, నేను తీర్పు తీర్చే స్థలం అది. బట్ అదే సమయంలో సియోను కొండ అయితే, సియోను కొండ యెరూషలేములో ఉన్న కొండల్లో ఒక కొండ. సియోను కొండ యేసు ప్రభు మనకి కృపకు గుర్తుగా, కనికిరానికి గుర్తుగా, ఆనందానికి గుర్తుగా, సంతోషానికి గుర్తుగా ఇచ్చున్నాడండి. సియోనులో ఉన్నవారు ఉల్లాసించాలని, సియోను కొండ మీద మనకు కృప దొరుకుతుంది. మనల్ని నేరస్తులుగా నిరూపిస్తుంది సియోను కొండ. నేరస్తులుగా నిర్ణయించబడిన మనం సియోను కొండ వైపు చూస్తే మనకి దయ దొరుకుతుంది, కృప దొరుకుతుంది,
కనికరం దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. దేవుని దృష్టికి నీవు దోషమైనప్పుడు, ఆ దోష భారం భరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సియోను కొండ వైపు చూడు. ఆ సియోను కొండలో నీకు కృప, కనికరం, దయ దొరుకుతుంది. ఇంకా ఒలీవ కొండలు ఉన్నాయి. ఒలీవ కొండలు ప్రభువు కానీ దావీదు కానీ అది ప్రార్థన కొరకు ఉపయోగించారు. ఇంకా చీకటిగా ఉండగానే యేసయ్య ఒలీవ తోటల్లోనికి వెళ్ళి ఆ కొండల మీదకి వెళ్ళి ప్రార్థించేవాడు. ఆ గెత్సెమనే కొండ. నీవు సమస్యలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, పాప దోషము చేత నలిగిపోతున్నప్పుడు, కృంగిన వేళల్లో ఉన్నప్పుడు ఒలీవ కొండ వైపు, కొండకు వెళ్ళు. అక్కడ మోకాళ్ళుని ప్రార్థిస్తే నీ భారాన్ని నీవు దింపుకుంటావు. యేసు ప్రభు నీ కొరకు విజ్ఞాపన చేసిన ఆ స్థలంలో నీవు పశ్చాత్తాపంతో అంగీకరిస్తే క్షమించబడతావు. మరో కొండ ఉంది, అదే మనకి తెలిసిన కల్వరి కొండ. మన పాపాలకు పరిహారం జరిగిన కొండ, మనం క్షమించబడిన కొండ. ఎంతటి పాపినైనా క్షమించే యేసు వైపు చూస్తే నీ క్షమాపణ దొరుకుతుంది. పాపం అనేదండి బహుభయంకరమైనది. ఆ పాపము నీ హృదయంలో దోషారోపణ చేస్తున్నప్పుడు నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. నీకు ఏ సహాయం కావలసినా యేసయ్య వైపు చూడు. ఏ కొండ మీదకి వెళ్ళినా కొండలు కాదు, అక్కడ ఆయనే నా కొండ, నా బండ అన్నట్టు ఆ కొండల మీద మన ప్రభువు చేసిన కార్యాలను మనం చూస్తున్నాం. ఆయన న్యాయవంతుడు, పరిశుద్ధుడు, నీతిపరుడు అని సియోను కొండ ప్రత్యక్షపరుస్తుండగా, ఆయన కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడని సియోను కొండ మనకు వెల్లడి చేస్తుండగా, నీ దుఃఖమును నుంచి నీకు విడుదల, నీ పాప భారము నుండి నీకు విడుదల కలుగజేస్తున్న కొండగా ఒలీవ కొండ నీ ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉండగా, మన పాపములు మనం ఒప్పుకుంటే మన క్షమాపణ ఉన్నదని, నీ పాపము కొరకు నీకు రావలసిన శిక్ష అంతా సెలువులో భరించిన యేసు వైపు చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమన్న ప్రార్థన సారం ఈరోజు కూడా. ఒకవేళ నువ్వు తెలిసే చేస్తున్నావేమో, అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇరకాటంలో మీరున్నప్పుడు, సమస్యల్లో మీరున్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కృంగిన వేళల్లో ఉన్నప్పుడు, హృదయంలో పాప దోషారోపణతో కృంగిపోయిన సమయాలలో ఉన్నప్పుడు, మనుషుల వైపు చూడకండి, వైద్యం వైపు చూడకండి, లోక పరిష్కారాల కొరకు తాపత్రయపడకండి. వాటి వలన మనకు నిజమైన విడుదల, స్వస్థత, సమాధానం దొరకదా, సరిగదా, మనల్ని మరింత సంకటాల్లో నింపుతూ యేసు వైపు చూడండి. నీ కొరకు దిగి వచ్చిన ప్రభు వైపు చూడండి. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన ఆ కల్వరి కొండ వైపు చూడు. ఎంతటి పాపినైనా క్షమించుటకు, తన రాజ్య వారసుడిగా చేసుకున్నటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి కొరతలు, అవసరతలు, భయాలు, ఆందోళనలు, వ్యాధులు, బలహీనతలు, రకరకాల ఇబ్బందులు, ఎరకాటాలు కలుగుతూనే ఉంటాయి. అటువంటి సమయాలలో ఎవరి మీద ఆధారపడుతున్నాం? యేసు వైపు చూడండి, ఆయన మీద ఆధారపడండి, మీ భారములు ఆయనకి చెప్పండి. అందుకే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎరగడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని పఠించి ధ్యానించండి. అప్పుడు మీకు ఉల్లాసం ఉంటుంది. సియోను కొండ వైపు చూచేవారు ఏడుస్తూ చూడరు, కానీ ఏడుస్తూ దిక్కుతోచని స్థితిలో సీనాయి కొండ చూచేవాడు పశ్చాత్తాపంతో, కృంగుదలతో గెత్సెమని తోట వైపు కొండ వైపు చూచేవాడు ఆనందంతో, సంతోషంతో ప్రభు ఇచ్చు క్షమాపణను పొంది ఆయన కృపకు పాత్రుడై దీవించబడతాడు. అనుదినము ఆయన వైపు చూద్దాం.
ఆయన సాక్షులుగా ఆనందంగా ఉల్లాసంగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ లోకములో పోరాటముల మధ్య, శ్రమల మధ్య, వేదనల మధ్య, బలహీనతల మధ్య, సమస్యల మధ్య మేము మనుషుల మీద ఆధారపడుతున్నాం. లోక సంబంధమైనటువంటి విరుగుడు కొరకు ఎదురు చూస్తున్నామే కానీ ఏ వైద్యుడు మాకు నిజమైన స్వస్థతను చేకూర్చలేడని, ఏ న్యాయాధిపతి మా పక్షంలో ఉండి న్యాయం జరిగించలేడని, మా న్యాయాధిపతి క్రీస్తేనని, మా పరమ వైద్యుడు ప్రభువేనని, మాకు సంతోషమునిచ్చువాడు ఆయనేనని నీ వైపే చూచుటకు నీ యాగమునందు విశ్వాసం ఉంచి మా జీవితాలలో నూతనత్వాన్ని పొంది సమాధాన సంతోషములతో జయ జీవితాలను ఈ లోకంలో జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనాస్తుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ఈ మధ్య మీ వాట్సాప్ మెసేజ్లు కొంచెం తగ్గుతున్నాయి. ఒకవేళ మేము చూడటం లేదు కాబోలు, మీకోసం ప్రార్థన చేయటం లేదు కాబోలు అనుకుంటున్నారేమో. దయచేసి మీ ఆత్మల కొరకు దేవునికి లెక్కపచెప్పవలసిన వారిగా దేవుని వాక్యముతో ప్రతిదినం మీ దగ్గరికి వస్తున్నాం. మీ క్షేమం కోరేవారిని మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు పరిపూర్ణులై ప్రభు బిడ్డలుగా జీవించాలని ఆశిస్తున్నాం. ప్రభు మీకు మెయిల్ చేసినప్పుడు మర్చిపోకుండా అది కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీలో కొంతమందికి ఏ కీడు, ఏ బలహీనతలు లేవేమో. అన్నీ బాగుంటే ప్రార్థన అవసరం ఏముంటుంది, స్తుతించవలసిన అవసరం ఉంటుంది అనేది గుర్తు చేసుకొని, ప్రార్థన అవసరం లేకపోతే ప్రభువును స్తుతించే సాక్ష్యాలు ఉంటే వాటిని పంచుకోండి. వాటిని బట్టి మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచయలు కొనసాగించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీకోసం ప్రొద్దున్నే రోజు అనుదిన ధ్యానం, మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కలవరి ప్రతిధ్వని, తెల్లవారుజాము 12 గంటలకి మన్నా మనకు యూట్యూబ్లో ఇస్తున్నాం. అలాగే ఫేస్బుక్లో కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అనుదిన మన్నా, అలాగే 3 గంటలకి షార్ట్ మెసేజ్, అలాగే రాత్రి మళ్ళీ 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి దిద్దుబాటు. దయచేసి ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎన్నో షార్ట్స్ పెడుతున్నాం, ఎన్నో సాంగ్స్ బిట్స్ పెడుతున్నాం. మీరు సమృద్ధిగా దేవుని వాక్యంతో దీవించబడాలని, అంతేకాదు మీరు దీవించబడిన వారు మీరు ఈ వాక్యాలను, ఈ యొక్క రీల్స్ను, ఈ సందేశాలను మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయటం ద్వారా వారు కూడా ప్రభువులోని గొప్పతనాన్ని, ఆదరణను పొందినట్లుగా ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, ఇవాళ సోమవారం కదండి, మండే కదా, జూమ్లో మిమ్మల్ని మళ్ళీ ఒకసారి పలకరించాలని వారానికి ఒక్కసారి మాత్రమే జూమ్లోకి వస్తున్నాం. మీరు దేశ విదేశాల్లో ఉన్నవారు వీలైనంత వరకు మీరు వీలు చేసుకొని ఈరోజు రాత్రి 9 గంటలకి జూమ్లో కూడా కలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.